హలో ఫ్రెండ్స్, సో తమ్నెల్లో అందరు చూసేస్తూ ఉంటారు. సో ఇది వచ్చేసి మా ఇల్లు జగదాంబ నిలయం అనమాట. మా ఇంటికి ఉండేది. సో ఇదే అండి మా హోమ్ అండ్ 2 floors ఉంటుంది మా హోమ్. ఇది వచ్చేసి మా మామగారి పేరు ఉంటుంది ఇక్కడ, ధనరాజ్ అని చెప్పేసి, బి ధనరాజ్ అని మా మామయ్య గారి పేరు అనమాట. అండ్ ఇది ఎంట్రన్స్లో మా గేట్ ఇలా ఉంటుందండి. సో యూట్యూబ్ ఛానల్ చిట్టి శ్రీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా హోమ్ టూర్ అనమాట. అండ్ సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చెప్పండి. సైడ్స్ కొంచెం సౌండ్ వస్తుంది, డిస్టర్బెన్స్, సో సారీ ఫర్ దట్. అండ్ సో వచ్చేయండి మా ఇంట్లోకి. ఇదే అండి మా ఇల్లు ఎంట్రన్స్. ఇట్లా అండ్ ఇది వచ్చేసి మా కూలర్ అనమాట. ఎండాకాలం అయితే మాకు మస్తు యూజ్ అయింది కూలర్. సో ఇది స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట ఎంట్రన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇదే అండి మా ఇల్లు. ఇటు సైడ్ చూడండి, ఇది వచ్చేసి మాకు ఎంట్రన్స్ ఉండే హాల్ అనమాట. ఇదే మా పెద్ద హాల్. నెక్స్ట్ ఇక్కడ అయితే మాకు టీవీ వచ్చేసింది. ఇదే అండి మా టీవీ. ఇది డైనింగ్ టేబుల్ అనమాట. మేమైతే ఇక్కడే పెట్టుకొని ఫుడ్ తింటాము. చూడండి మా పిల్లలు కూడా ఇక్కడ ఫుడ్ తింటున్నారు. అండ్ ఇక్కడ అయితే లక్ష్మీ అమ్మవారు ఉన్నారు, వినాయకుడు ఉన్నారు, ఈ ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి అన్నమాట మా ఇంట్లో. సో అదే అండి మా ఇల్లు. నెక్స్ట్ ఇలా అపోజిట్లోనే మాకు కిచెన్ వచ్చేస్తుంది. అంటే గేట్కి ఇటు సైడ్లో మాకు కిచెన్ ఉందన్నమాట. సో ఇదే అండి మా కిచెన్. ఇక్కడ వచ్చేసి మాకు 4 burner స్టవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి బౌలర్ స్టాండ్. నెక్స్ట్ ఇక మేము గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం అన్నమాట. మాకు కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నీ ఇక్కడనే ఉంటాయి, సామాన్ ఇట్లా. నెక్స్ట్ సో ఇదే అండి మా దేవుని రూమ్. మేము ఇక్కడ డైలీ పూజ చేస్తాం అన్నమాట. ఇక్కడ మాకు పూజ సామాన్ అన్ని కింద పెట్టేసుకుంటాం. యాక్చువల్లీ మా ఇంటి కులదైవం వచ్చేసి తుల్జా భవానీ అనమాట. అందుకోసం అని చెప్పి ఇదిగోండి అమ్మవారు, తుల్జా భవానీ ఫొటోస్ ఉంటాయి. ప్రతి ఇయర్ మేము తుల్జాపూర్ వెళ్ళేసి వస్తామన్నమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం, అత్తమ్మ వాళ్ళ సైడ్ అండి. మా గుడి మా ఇంట్లో ఉండే తుల్జా భవానీ అండ్ మా టెంపుల్ గుడి పైన వచ్చేసి లాకర్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మా పెద్ద పెద్ద భగవాన్లు అనేవి కూడా మేము ఇక్కడనే పెట్టేస్తాము దేవుని రూమ్లో. ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడే మేము వీటిని యూజ్ చేస్తాము. నెక్స్ట్ పెద్ద పెద్ద ఫొటోస్ అన్నీ ఇక్కడ పెట్టేస్తాం. ఈ ఫోటో అండి తిరుపతి నుండి తీసుకొని వచ్చారు అంట. ఈ బీరువా వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ బీరువా అనమాట. అండ్ ఇక్కడ మేము బియ్యం సంచులు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు సైడ్ అండ్ ఇక్కడ సైడ్ వస్తే ఇది కిచెన్ అనమాట. బట్ ఇక్కడ సైడ్ వస్తే మా అత్తయ్య వాళ్ళది బెడ్రూమ్ వస్తుంది. సో వీడియో నేనే షూట్ చేస్తున్నా. ఇది మా అత్తయ్య వాళ్ళది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇది ఫ్రిడ్జ్, మా చిన్న ఫ్రిడ్జ్ అనుకోండి, ఫ్రిడ్జ్ ఇది. నెక్స్ట్ ఇది అత్తయ్య వాళ్ళది మంచం. అండ్ ఇక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళవి బట్టలు ఉంటాయి. ఇది మా అత్తయ్య మామయ్య ఫొటోస్ అన్నమాట, వాళ్ళది నా మెమొరీస్. ఇవి అండి మా అత్తయ్య మామయ్య ఫొటోస్. పైన వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ అంటే మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ ఫొటోస్ ఉన్నాయన్నమాట. ఇవి అండి వాళ్ళ ఫొటోస్. వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారనమాట వాళ్ళ ఫొటోస్. అండ్ సో ఇక్కడ డైలీ వేర్ క్లాత్స్ అనేవి అత్తయ్య మామయ్య ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ ఒక 2 chairs, విండో వచ్చేసింది. ఇది వచ్చేసి మిర్రర్. సో నెక్స్ట్ మనం అక్కడ నుంచి కిచెన్లో నుంచి వచ్చాము కదా, డైలీ రొట్టెలు అయితే ఉంటాయి, జొన్న రొట్టెలు. సో
ఈ రొట్టెలది కూడా మీకు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫైనల్గా అయితే ఇదే అన్నమాట మా హోమ్. జస్ట్ ఇది ఎంట్రన్స్ అండ్ వెనకాల మమ్మీ ఉన్నారు, ఇక్కడ మా మామయ్యని సో ఇది వచ్చేసి మా కింద ఫ్లోర్ అనమాట. పైన ఇంకో ఫ్లోర్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అండ్ మీకు చెప్పాను కదా, ఎంట్రన్స్ ఎంటర్ అవ్వగానే ఇటు సైడ్ వచ్చేసి మా కిచెన్ తర్వాత దేవుడి రూమ్, దాని తర్వాత మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్, అండ్ ఇంకా బయటకు వచ్చేస్తాం అనమాట మనం. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి మా వాషింగ్ మిషన్ అనమాట. వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంటుంది. అండ్ ఇక్కడ సింక్, అది వాష్రూమ్ అనమాట. కింద ఫ్లోర్కి అదే వాష్రూమ్. నెక్స్ట్ మనం ఇలా వెళ్తే పైన ఫ్లోర్ వస్తుంది. సో ఇప్పుడు మనం పైన ఫ్లోర్ వెళ్ళిపోయిందండి. సో ఇది అండి మా హోమ్ టూర్ వచ్చేది లోపలికి. సో యాక్చువల్లీ ఇక్కడ మంచి బ్యూటిఫుల్ స్టిక్కర్ ఉండే, బట్ మొన్న మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళ పాప పీకేసింది అనమాట. అంటే మా అక్క వాళ్ళ పాప పీకేసింది మొత్తం. సో ఇలా అయిపోయింది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి నేను మా హస్బెండ్కి మా మ్యారేజ్ అయినాక ఫస్ట్ బర్త్డేకి నేను గిఫ్ట్ చేసిన అనమాట. ఇందులో మా మెమరీస్ అన్నీ ఉంటాయి. మేము దిగిన ఫొటోస్, మేము ఇద్దరం కలిసి దిగిన ఫొటోస్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మాకు వినాయకుడి ఫోటో ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఉంటుంది అన్నమాట ఫోటో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రాధాకృష్ణుని ఫోటో ఉంటుంది. ఇక్కడ కూడా ఒక పికాక్ ఉన్నాయండి, బ్యూటిఫుల్ది, బట్ అది కూడా ఊడిపోయింది అలా. నెక్స్ట్ ఇదే అండి. యాక్చువల్లీ టెలివియర్స్ అన్నీ మా తను బేబీ బర్త్డేకి వచ్చినాము అనమాట. సో మీకు ఇవన్నీ కూడా ఒకసారి షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇగో ఇక్కడ వచ్చేసి మా మ్యారేజ్ డేకి మా రిసెప్షన్ అప్పుడు మా సిస్టర్ ప్రజెంట్ చేశారు, నాది అమృద్ది. పిల్లపై ఇలా ఇలా అంటే వస్తుంది కదా ఫొటోస్ చేంజ్ది. నెక్స్ట్ ఇది మా హస్బెండ్కి వాళ్ళ సిస్టర్ ప్రజెంట్ చేశారనమాట హస్బెండ్ బర్త్డేకి. ఇదేమో మా సిస్టర్ ప్రజెంట్ చేశారు. సో ఇది కూడా మా హస్బెండ్ వాళ్ళ సిస్టరే ప్రజెంట్ చేశారు మా ఫస్ట్ యానివర్సరీకి. సో ఇందులో మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మా చిన్న మరదలు ఉంటుంది. అండ్ మా హస్బెండ్ పిక్, ఇది మా తాళి కట్టే ఫోటో అనమాట మ్యారేజ్ది. నెక్స్ట్ ఇక్కడ అంతా ఇలానే క్లాత్స్ నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేస్తే ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుందండి. ఈ రూమ్కి ఇక్కడ ఒక వాష్రూమ్ వస్తుంది. సో వీడియో తీసుకుంటే తక్కువ వేసి చెప్పి మళ్ళీ పడుకోబెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇది నా ప్రెగ్నెన్సీ పిల్ల అనమాట. మా హస్బెండ్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకు సర్ప్రైజింగ్గా ప్రజెంట్ చేశారనమాట. సో దాని పడుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అప్పుడు నాకు యూజ్ అయింది, ఇప్పుడు మా తనకి యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి మా సెకండ్ రూమ్ అనమాట. అది ఫస్ట్ రూమ్, ఇది ఇంకో లోపల సెకండ్ రూమ్. అండ్ ఇది వచ్చేసి స్టాండ్, బట్ నేను యూజ్ చేయను దాన్ని ఎక్కువ, నాకంతా యూజ్ టైం లేదు. ఇది వచ్చేసి వంట బండ, ఇట్లాంటి సామాన్లు పెట్టుకోవడానికి నేను యూజ్ చేస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది తను బేబీవే ఉంటాయి అన్నమాట అన్నీ. మా మమ్మీ ఇందాకనే చట్నీ తీసుకొని వచ్చింది, కొత్తగా ఆవకాయ పెట్టింది అనమాట. అండ్ ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క చట్నీ ఉందండి, మీకు చెప్తా. ఇది వచ్చేసి మా మమ్మీ పెట్టిన చట్నీ అనమాట, మా మమ్మీ తీసుకొచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చట్నీ, ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చట్నీ అండి, బసవాపూర్ నుండి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మా పెద్దమ్మ చట్నీ అండి, ఇది కూడా కామారెడ్డి నుంచి వచ్చింది. యాక్చువల్గా ఎక్కువ క్వాంటిటీ పంపించారనమాట పెద్దమ్మ, బట్ నేను ఇందులో కొంచెం వేసి పెట్టాను. అండ్ ఈ 3 చట్నీలు. అండ్ ఇది కూడా ఇంకో చట్నీ అండి, మా వదిన పంపించింది, తను కూడా పెట్టిందంట. సో 4 చట్నీలు పెట్టుకున్నాను అనమాట. మేము తక్కువ పెట్టుకుని అవసరం లేదనమాట, అందరు మాకు చట్నీలు పంపించేస్తున్నారు. సో అలా యూజ్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసి మా డ్రెస్సింగ్ టేబుల్ అండి, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. అండ్ ఇక్కడ మా డైలీ వేర్ క్లాత్స్ అనేవి పెట్టుకుంటాము మేము.
పైన ఉన్నది వినాయకుడి అండ్ ఇక్కడ రాధాకృష్ణ ఉంది. అవన్నీ మా మ్యారేజ్కి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. ఇక్కడ డైలీ వేర్ క్లాత్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి తను బేబీ బండి అండి, బర్త్డేకి గిఫ్ట్ వచ్చింది. సో దాని పైన పెట్టేసాము. అండ్ ఇక్కడ పైన అనేవన్నీ నా మ్యారేజ్కి ఇచ్చిన సామానే అండి, పైన పెట్టేసాను. ఇప్పుడు అవితో నాకేం యూజ్ లేదు కాబట్టి నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బాత్రూమ్ అండి. మా బెడ్రూమ్లో ఇది సెకండ్ బాత్రూమ్. ఇందాక చూపించింది ఫస్ట్ బాత్రూమ్. ఆ రూమ్కి ఆ బాత్రూమ్, ఈ రూమ్కి బాత్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మనకి టెంపుల్ కనిపిస్తుందండి. చూడండి, టెంపుల్, తిరుపతమ్మ టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ సో ఇదే అండి మా రూమ్. వచ్చేసి రాధాకృష్ణుని ఫోటో ఉంటుంది. తను అయితే పడుకుంది. ఇది సో యాక్చువల్లీ ఫ్రెండ్స్, నేను మంచం మీద రగ్గు ఎందుకు వేయలేదంటే రగ్గులన్నీ పిండేసాను అనమాట. ఈరోజు గోడ మీద ఎండుతున్నాయి, అందుకోసం అని చెప్పేసి మంచం మీద ఉన్న రగ్గు కూడా తీసి పిండేసాను అనమాట. సో ఇది మా నవార మంచం, మా అక్క వాళ్ళది అనమాట. రూమ్ చూపిస్తాను. ఇదే అండి, ఇది వాళ్ళ టీవీ. నెక్స్ట్ ఇక్కడ ఒక వాళ్ళ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది వెనకాల. ఇది మంచం. అండ్ ఇక్కడ పిల్లలకు వాళ్ళ బుక్స్ అనేవి పెట్టేశారు. ఇక్కడ డాల్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ డైలీ వేర్ క్లాత్స్ అనేవి పెట్టుకుంటారు అన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళది జ్యువెలరీ అన్నీ పెట్టుకుంటారు ఇక్కడ యూజ్ అయితే. అండ్ ఈ రూమ్కి ఇక్కడ బాత్రూమ్ అనమాట. ఇలా వచ్చేస్తే నెక్స్ట్ ఇలా వచ్చేస్తే మనము ఇక్కడ కిచెన్ వచ్చేస్తుంది. అక్క వాళ్ళది కిచెన్ అనమాట. సో ఇదే అండి అక్క వాళ్ళ కిచెన్. అండ్ ఇది అక్క వాళ్ళది బీరువా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వాళ్ళ పిల్లల సైకిల్ ఇక్కడ పెట్టుకున్నారు. అండ్ ఇదే అండి వాళ్ళ కిచెన్. ఇది బయట అన్నమాట. ఇది ఇంకా ఇట్లా స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్తే నెక్స్ట్ మొత్తం పైన నార్మల్గానే ఉంటుందండి టెర్రస్. అండ్ ఇదే